నువ్వు మధ్యలో డ్రామ్ అయింది. నువ్వు ఎట్లా అంటే జై గురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిన్ రాజన్న గారి నాయకత్వం. జై గురు. ఇప్పుడు నేను మాట్లాడమ్మా, నేను చెప్పింది మాట్లాడితే దగ్గర ఉండి మీరు వాయిస్ వచ్చి మాట్లాడు. కొంచెం ముందడి ఇంద్రాని మా ఫ్రెండ్, అంటే నాకంటే జూనియర్, కానీ తనకి మా భాష పైన లిపి రాయాలనే ఇంట్రెస్ట్ బాగా ఉండేది. అందుకనే నేను నాకంటే చిన్న క్లాస్ అయినా కానీ సమయం దొరికినప్పుడు నా దగ్గర వచ్చుకుంటా తిన్నారా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు అనే దాన్ని మా భాషలో ఏమంటారో తెలుసుకొని అడిగేది. ఏమంటారు మా లాంగ్వేజ్లో ఏమంటారు అని అడిగేది ఉండే. నేను కూడా చేయించారా అని ఈ వర్డ్స్ అడిగి తెలుసుకునేది. ఆ రకంగానే 9th క్లాస్లోనే మా భాషకి లిపి రాయడం కూడా జరిగింది. ఆమె 9th, నేను 10th, కాబట్టి నా 10th అయిపోయింది. మా ఇంట్లో పరిస్థితి, మా ఇంటికి కూడా వచ్చేది అప్పుడప్పుడు నేర్చుకోవడానికి. ఆ లాంగ్వేజ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మా ఇంటికి కూడా వచ్చి కూడా తెలుసుకునేది. చాలాసేపు సమయం కేటాయించి తెలుసుకునేది ఆ విషయాలను ఏమంటారు అనేసి. ఇక తర్వాత నాది 10th అయిపోవడంతో మా ఇంట్లో పరిస్థితి బాగాలేక ఇక నాకు మ్యారేజ్ చేయడంతో ఇక తను చాలా అది ఇంకా అభివృద్ధి చేసుకెళ్ళి ఆ లిపి మొత్తం కంప్లీట్ చేయడం కూడా జరిగింది. తను మా భాష పైన లిపి తయారు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తనని మా కులస్తులు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఇదే విషయాన్ని ఒకసారి మీ భాషలు చెప్తే కూడా చెప్పు. ఇద్దరు రాసందుకు తెలుగులో మాట్లాడిన దాన్ని మన భాషలో పెట్టి చెప్పు. సోపతి అంటే వాళ్ళకి లాంగ్వేజ్ అట్లే ఉంటది. కరెక్ట్.